వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. మీరు జాబ్ కోసం సర్చ్ చేస్తున్నట్లయితే ఫ్రెషర్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సీనియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కెరీర్లో బ్రేక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పోర్టల్లో ఎలాంటి కంపెనీస్ ఏ పోస్టులు ఇప్పుడు అప్లై చేయడానికి చూసారో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇండీడ్లో లాస్ట్ 24 అవర్స్లో మనం సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ సర్చ్ చేస్తున్నట్లయితే ఈరోజు మనకి ఆల్మోస్ట్ 75+ జాబ్స్ కనిపిస్తున్నాయండి. ఆ 7+ జాబ్స్లో కూడా ఆరకల్ నుంచి ఒకటి ఉంది అండ్ జస్ట్ విత్ ఇన్ 1 డేలోనే ఇది పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈటీఎల్ డెవలపర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో నుండి హెచ్ఎస్బిసి నుంచి. సో ఎవరైనా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే ఇది డిజైన్ అండ్ డెవలప్ ఈటీఎల్ సొల్యూషన్స్ యూజింగ్ డేటా ఇంటిగ్రేషన్ అంటున్నారు. సో వాళ్ళు కూడా మీరు ఇది చెక్ చేసి సర్చ్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ అంటున్నారు, డిజిటల్ ఓషన్ నుంచి ఉంది. అలానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకోటి ఇండియన్ సాఫ్ట్వేర్ నుంచి ఉంది అండ్ జేపీ మార్గన్ చేజ్ నుంచి ఉంది. ఆల్మోస్ట్ మనం ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి జేపీ మార్గన్ గురించి వింటూనే ఉన్నాం మనము. సాఫ్ట్వేర్ డెవలపర్ ఆరకల్ అగైన్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి క్వాల్కమ్ నుంచి ఇంజనీర్ సి హ్యాష్ డెవలపర్ అని ఉంది. ఇంకోటి స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి ఎన్సీఆర్ నుంచి ఉంది. సో ఇలా హెచ్ఎస్బిసి సాఫ్ట్వేర్ నుంచి, ఎస్ఎస్ అండ్ సి నుంచి, విప్రో నుంచి, డిఫరెంట్ ఫ్రంట్ అండ్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జూనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా ఉంది. సో సీనియర్ C++ డెవలపర్ జామీ పార్ట్నర్స్ నుంచి ఉంది. ఇది చూడండి, ఇది ఆల్మోస్ట్ 2,50,000 ప్లస్ 4,50,000 పర్ మంత్ అంట జాబ్ అండ్ ఫుల్ టైమ్ జాబ్ అని అంటున్నారు. C++ అప్లికేషన్స్ మిడిల్ లేయర్స్ అండ్ ఇది అంటున్నారు. ఈ జాబ్ చూసినట్లయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ చెప్తున్నారు అండ్ ఫుల్ డిస్క్రిప్షన్ అండ్ ఇవన్నీ ఒకసారి చూడండి మీరు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్యాండిడేట్ ప్రొఫైల్లో ఏమని అడుగుతున్నారంటే మాక్సిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అని అంటున్నారు. సో ఎవరైనా సరే ఈ 3 to 5 ఎక్స్పీరియన్స్ ఉండి ఈ రెస్పాన్సిబిలిటీస్ మీరు మ్యాచ్ అయితే ఈ ప్రొఫైల్కి మీరు అప్లై చేసుకోవచ్చు దీన్ని. అలానే సో ఆల్మోస్ట్ అంత మంచి కంపెనీస్ ఉన్నాయండి, అంటే పెద్ద కంపెనీస్, గూగుల్ ఉంది, ఆరకల్ విన్నాం మనం. సో ఇలాంటి కంపెనీసే ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. సో దీనిలోనే సాఫ్ట్వేర్ డెవలపర్లోనే మనము గత కొన్ని రోజులుగా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్స్ కూడా మనం సర్చ్ చేస్తున్నాం కదా. సో ఈరోజు ఫస్ట్గా మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్ ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. 7 జాబ్స్ మాత్రమే ఈ రోజు కనిపించాయి. సో దీంట్లో కూడా ఏంటంటే యూఐ డెవలపర్ కేపీఐ పార్ట్నర్స్ నుంచి ఒకటి ఉంది, ఫ్యాకల్టీ వెబ్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ క్రియేటివ్ మల్టీమీడియా అకాడమీ నుంచి ఉంది. సో ఇక్కడ కూడా ఫుల్ టైమ్ పర్ ఇయర్ 3 lakh to 4 lakh అని అంటున్నారు. ఈ జాబ్ కూడా డే షిఫ్ట్ అని అంటున్నారు. ఒకసారి చూడండి, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వెబ్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కోసం వాళ్ళు చూస్తున్నారంట. అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చేసి React.js, Node.js, Resolve నుంచి ఉంది ఈ జాబ్ వచ్చేసి. అండ్ కంప్లీట్గా వీళ్ళు టెక్నికల్ ఇనిషియేటివ్స్ టు ఇంప్రూవ్ అప్లికేషన్స్ కోడ్ క్వాలిటీ డెవలపర్స్ కోసం చూస్తున్నారంట. వర్డ్ ప్రెస్ డెవలపర్ వచ్చేసి వైట్ డిజిటల్ మీడియా నుంచి ఒకటి ఉంది, 25,000 per month ఫుల్ టైమ్ జాబ్ అని అంటున్నారు. దీంట్లో కూడా వర్డ్ ప్రెస్ డెవలపర్ గురించి వీళ్ళు చూస్తున్నారు. సో మీరు కూడా ఈ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్కి మీ ఏదైతే క్వాలిఫికేషన్ దీనికి మ్యాచ్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి, సెంట్ స్టోన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్సి నుంచి వర్డ్ ప్రెస్ అండ్ షాపిఫై డెవలపర్ కోసం చూస్తూ ఉన్నారు. అండ్ ఫుల్ స్టాక్ .NET రియాక్ట్ డెవలపర్ సీనియర్ మేనేజర్ స్ట్రీట్ నుంచి కూడా చూస్తున్నారు. జావా ఫుల్ స్టాక్ డెవలపర్ నుంచి ఉంది. ఇక్కడ కూడా మంచి ప్యాకేజ్ ఉందండి. ఇది అయితే ఇక్కడ రామ్యోస్ సొల్యూషన్స్ హైదరాబాద్ నుంచి ఉంది. ఇది ఆల్మోస్ట్ 25 lakh to 35 lakh per year అంట ఫుల్ టైం చూస్తున్నారు. కాకపోతే జావా స్క్రిప్ట్లో వీళ్ళు చూస్తున్నారంట ఎక్స్పీరియన్స్. సో మీ ఎక్స్పీరియన్స్ దీనికి మ్యాచ్ అయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఫ్రంట్ అండ్ డెవలపర్ మనం ఈ 7+ జాబ్స్ మాత్రమే ఇక్కడ ఈరోజు కనిపించాయి కాబట్టి ఒకసారి బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం మనం. ఓన్లీ 7 జాబ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి లాస్ట్ 24 అవర్స్లో ఇండీడ్లో. అండ్ యూఐ డెవలపర్ కేపీఐ పార్ట్నర్స్ నుంచి ఉంది. అండ్ ఫ్యాకల్టీ వచ్చేసి వెబ్ అండ్ ఫ్రంట్ అండ్ డెవలపర్ కోసం క్రియేటివ్ మల్టీమీడియా అకాడమీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది కూడా మంచి ప్యాకేజ్ ఉందండి, ఫుల్ టైం 3 lakh to 4 lakh అని ఉంది. అండ్ సీకింగ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వెబ్ అంట. సో ఫుల్ స్టాక్ డెవలపర్ ఇది కూడా కనిపిస్తుంది. సో సేమ్ సిమిలర్ జాబ్సే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో వీళ్ళు ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉందని అర్థమవుతుంది మనకి. ఇక్కడ 25,000 per monthకి ఒక వర్డ్ ప్రెస్ డెవలపర్ జాబ్ కూడా కనిపించింది. ఎవరికైతే ఈ స్కిల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీకు మ్యాచ్ అవుతుందో మీరు తప్పకుండా అప్లై చేసుకొని చూడండి. సో ఇండీడ్లో మనం టెస్టింగ్ జాబ్ పాస్ట్ 24 అవర్స్లో సర్చ్ చేస్తే 75+ జాబ్స్ కనిపిస్తున్నాయి. టెస్ట్ ఇంజనీర్ విప్రో లిమిటెడ్ నుంచి ఒకటి ఉంది. అండ్ అలానే ఇంజనీర్ QA ఆటోమేషన్ నుంచి క్వాల్కమ్ నుంచి పోస్ట్ చేస్తారు. అండ్ ఆరకల్ నుంచి ఇంకొక పోస్ట్ ఉంది. అండ్
అబీబస్ క్యూఏ ఇంజనీర్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఎవరికైతే ఇది ఎక్స్పీరియన్స్ విత్ మాన్యువల్ టెస్టింగ్ టెక్నిక్స్, టూల్స్ అండ్ టెస్టింగ్ వెబ్ ఇలాంటి అప్లికేషన్ మీద మీకు స్కిల్ ఉండినట్లయితే మీరు తప్పకుండా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ జీఈ డిజిటల్లో కూడా ఉంది. డిజిటల్ ఇంజనీరింగ్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలపర్ ఆరకల్ అండ్ టెస్ట్ ఇంజనీర్ సీజీఏ. ఓ పక్కన జాబ్స్ పోతున్నాయి అని అంటున్నారు కానీ బట్ స్టిల్ జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే స్విచ్ అవ్వడానికి ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసి మీరు అప్లై చేయడానికి చూడండి. అండ్ జేపీ మార్గన్ కూడా కనిపిస్తుంది. అండ్ లోకలైజేషన్ క్యూఏ ల్యాబ్ ఆపరేషన్స్ యాపిల్ నుంచి కూడా ఉందన్నమాట. సో డిఫరెంట్ జాబ్స్ మనకి 75+ జాబ్స్ దాకా హైదరాబాద్లో బ్యాక్ అండ్ డెవలపర్కి కనిపిస్తున్నాయండి. మీరు సర్చ్ చేసి అప్లై చేసుకోండి. సో ఇండిట్లోనే పాస్ట్ 24 అవర్స్లో మనం పైథాన్ జాబ్స్ చెక్ చేస్తే ఈరోజు 20 జాబ్స్ దాకా కనిపిస్తున్నాయి. హెచ్ఎస్బీసీలో ఒక జాబ్ కనిపిస్తుంది. అండ్ అలానే సినీవెల్ సొల్యూషన్స్ సీనియర్ పైథాన్ డెవలపర్ గురించి వస్తుంది. ఇక్కడ చూడండి అప్ టు 17 lakh పర్ ఇయర్ దాకా వీళ్ళు జాబ్ హైర్ చేసుకుంటే ప్యాకేజ్ కూడా ఉంది. అండ్ మండే టు ఫ్రైడే అంట 5 to 8 year ఎక్స్పీరియన్స్ ఉన్న పైథాన్ డెవలపర్ కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో మీరు కనుక సేమ్ అదే ఎక్స్పీరియన్స్తో ఉండి మీరు స్విచ్ అవ్వాలి, జాబ్ స్విచ్ అవ్వాలి మంచి కంపెనీ గురించి అనుకుంటుంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. హైటెక్ సిటీలోనే ఉంది. అండ్ సీనియర్ పైథాన్ డెవలపర్ వచ్చేసి టెక్ క్లౌడ్ ఈఆర్పీ నుంచి ఉంది. మంచి ప్యాకేజ్ కూడా కనిపిస్తుంది. పర్ ఇయర్ ఆల్మోస్ట్ 3,39,000 to 15,37,000 దాకా కనిపిస్తుంది ఫుల్ టైమ్ అని అంట ఇది. అండ్ యూ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ డిజైనింగ్ అని అంటున్నారు. సో అలాంటి మీకు ఒక స్కిల్ ఉండి మీరు కనుక ఫ్రంట్ ఎండ్లో ఉండాలి, ఆ స్కిల్ని యూజ్ చేయాలని అనుకుంటే హై క్వాలిటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కోసం మీరు 4+ years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం సీనియర్ పైథాన్ డెవలపర్ అని చెప్పి ఇక్కడ అప్లై చేయడం సర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆరకల్లో ఇంకోటి ఉంది. స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ అండ్ ఏపీఐ డెవలప్మెంట్ అని అంటున్నారు. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్కి దగ్గరగా ఉన్నారో క్రిటికల్ ఫర్ డిజైనింగ్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ దట్ హ్యాండిల్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అని అంటున్నారు. కాబట్టి మీలో కంపల్సరీగా ఇలాంటి స్కిల్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే సర్చ్ చేసి మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి క్వాల్కమ్లో ఇంజనీర్ అని ఉంది. ఇంకోటి సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి మంచి ప్యాకేజ్ ఉందండి. ఇది కూడా 20 lakh to 25 lakh పర్ ఇయర్ డే షిఫ్ట్ అని అంటున్నారు. వెరీ రీసెంట్ జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ ఇది కూడా పోస్ట్ చేయడం జరిగింది దీన్ని కూడా. సో యూఐ డెవలపర్ నుంచి అండ్ ఏడబ్ల్యూఎస్ బ్యాక్ అండ్ డెవలపర్ ఉంది. డేటాబేస్ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంది. సో లాట్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ. జాబ్స్కి అయితే కొదవేం లేదు. ఈ 20 జాబ్స్లో మీ స్కిల్స్, మీ డ్యూటీస్, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ మ్యాచ్ అయ్యేటట్లయితే తప్పకుండా మీరు సర్చ్ చేసి అప్లై చేసుకోండి. సో ఇప్పుడు లింక్డ్ఇన్లో చూద్దామండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో పాస్ట్ 24 అవర్స్లో చూస్తే ఆల్మోస్ట్ 881 జాబ్స్ దాకా కనిపిస్తున్నాయి. దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్ నుంచి ఉంది. సో ఒకసారి ఇది జస్ట్ 19 hours ఎగోనే దీన్ని పోస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 200 అప్లికెంట్స్ దాకా దీనికి ఆల్రెడీ అప్లై కూడా చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ రోల్ ఏంటంటే అండ్ సీనియర్ వాళ్ళకి సీనియారిటీ లెవెల్లో ఉండే వాళ్ళు దీన్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. జాబ్ ఫంక్షనింగ్ గురించి చెప్తే ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో ఉండాలి, బేసిక్ క్వాలిఫికేషన్ అంటున్నారు. సో ఫండమెంటల్స్ వచ్చిన వాళ్ళు, రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా చూసేవాళ్ళు, ఈ హైరింగ్ టాలెంటెడ్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్ అని అంటున్నారు. కాబట్టి సో మీరు ఇందులో 1% అనుకుంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్ఫోసిస్లో ఉంది, మైక్రోసాఫ్ట్లో ఉంది. సో ఈరోజు చూడండి ఆల్మోస్ట్ 800+ జాబ్స్లో అన్ని ఇన్ఫోసిస్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, నోషన్, ఆరకల్ ఇలాంటి పెద్ద విప్రో, ఇంక్లూడింగ్ విప్రో అన్ని పెద్ద కంపెనీసే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈపామ్ సిస్టమ్స్ అని చెప్పి మనకి గత కొన్ని రోజులుగా మనకి సేమ్ కనిపిస్తుంది. సో దట్ మీన్స్ ఇది హైరింగ్ చేస్తున్నట్టుంది. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గురించి అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అందరికీ, ఫ్రెషర్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ అన్ పోస్ట్ ఫర్ ది ఈపామ్ సిస్టమ్స్. ఇది ఒకసారి మీరు తప్పకుండా ఆ కంపెనీ గురించి ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి జావా స్క్రిప్ట్ డెవలపర్ సాఫ్ట్వేర్ కంపెనీ అని ఉంది. ఆల్మోస్ట్ ఈపామ్ సిస్టమ్స్ నుంచే more than 15 జాబ్స్ కనిపిస్తున్నాయండి డిఫరెంట్ పోస్ట్లో. సో మీరు తప్పకుండా దీంట్లో సర్చ్ చేసుకొని మీ క్వాలిఫికేషన్కి, స్కిల్స్కి మీకు యాప్ట్ అనిపించే పోస్ట్కి మీరు సర్చ్ చేసి అప్లై చేసుకోండి. అండ్ దెన్ దీంట్లో కూడా మనం ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కూడా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనం లింక్డ్ఇన్లో ఈరోజు హైదరాబాద్లో చూద్దాం. మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మనం చూస్తే 843 దాకా జాబ్స్ కనిపించాయి. ఇందాక మనం మొత్తం సాఫ్ట్వేర్ జాబ్స్ చూస్తే 881 ఉన్నాయి కదా, ఇప్పుడు 843 ఫ్రంట్ ఎండ్ జాబ్స్కే ఉన్నాయి. సేమ్ అది కూడా ఇందాక చెప్పినట్టు నేను మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఫ్యూజన్ ప్లస్ సొల్యూషన్స్, రియాక్ట్ డెవలపర్ గురించి చూస్తుంది. అండ్ విప్రో కనిపిస్తుంది. సేమ్ అదే ఈపామ్ సిస్టమ్స్ నుంచి మళ్ళీ ఫ్రంట్ ఎండ్లో కూడా కనిపిస్తున్నాయి పోస్టులు. అండ్ మైక్రోసాఫ్ట్ ఇంకొకటి, అండ్ పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇదైతే జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ ఎగోనే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ సేమ్ రిపీటెడ్ కంపెనీసే కనిపిస్తున్నాయండి ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాం మనం ఈపామ్ సిస్టమ్స్ ఏంటి అని చెప్పి. ఇది వచ్చేసి ఆల్రెడీ ఒక 25 అప్లికెంట్స్ దాకా ఇక్కడ పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ సీనియారిటీ లెవెల్లో అసోసియేట్ లెవెల్ వాళ్ళ కోసం
ఈ జాబ్ చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్లో ఉండే వాళ్ళకి ఈ జాబ్ ఫంక్షన్ అంట. అండ్ ఇండస్ట్రీ కూడా వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటున్నారు. ఇంగ్లీష్లో ఉండే సివీస్నే యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పి కూడా ఇక్కడ జరిగింది. అండ్ రిమోట్ పొజిషన్ అని అంటున్నారు. సో ఎవరైతే రిమోట్ పొజిషన్ కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా దీన్ని మీరు అప్లై చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ అని అంటున్నారు. ఆల్మోస్ట్ బీఎస్సీ డిగ్రీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఈపామ్ సిస్టమ్స్లో ఫ్రంట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో జాబ్ సర్చ్ చేసే వాళ్ళు ఈ కంపెనీ గురించి ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే పాస్ట్ 2 days నుంచి సేమ్ రిపీటెడ్గా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్లో కూడా జాబ్స్ చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్స్ చూస్తే మనకి అవి మాత్రం 252 కనిపిస్తున్నాయండి. అది కూడా ఇన్ఫోసిస్లో ఉంది అండ్ మీడన్ ల్యాబ్స్ నుంచి ఉంది, అగైన్ ఈపామ్ సిస్టమ్స్ నుంచి ఉంది. అండ్ సేమ్ అదే కంపెనీ ఆల్మోస్ట్ ఈరోజు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్ నాకు ఒక 15+ జాబ్స్ దాకా ఆ కంపెనీ నుంచి ఉన్నాయి. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది అప్లై చేసుకోండి. అండ్ జావా స్క్రిప్ట్ డెవలపర్ గురించి కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళు. సేమ్ జావా స్క్రిప్ట్ డెవలపర్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక 5-7 జాబ్స్ దాకా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అండ్ జావా స్క్రిప్ట్ డెవలపర్ సాఫ్ట్వేర్ కంపెనీ సేమ్ అదే కంపెనీ నుంచి ఆల్మోస్ట్ ఈరోజు సేమ్ కంపెనీ నుంచే కనిపిస్తున్నాయి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా. సో జాబ్స్ లేవు లేకపోతే పోతాయి అనే భయమో ఏదన్నా ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ కంపెనీ చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు టెస్టింగ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. 600+ దాకా జాబ్స్ కనిపిస్తున్నాయి. అందులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ టీమ్ మెంబర్ క్వాలిటీ కంట్రోల్ కోసం చూస్తూ ఉన్నారు. సో ఇది ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను. నేను క్వాలిటీ కంట్రోల్ డాక్టర్ రెడ్డీస్. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 20 hours బ్యాక్ మాత్రమే దీన్ని పోస్ట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ 25+ అప్లికెంట్స్ దాకా అప్లై చేసుకోవడం కూడా జరిగింది. సో వీళ్ళేంటంటే మిడ్ సీనియర్ లెవెల్లో ఉండే వాళ్ళని చూస్తూ ఉన్నారు. జాబ్ ఫంక్షన్స్ వచ్చేసి వాళ్ళ వెబ్సైట్లో కూడా ఇది డాక్టర్ రెడ్డీస్ వెబ్సైట్లో కూడా ఉంది కాబట్టి ఆ లింక్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు బెనిఫిట్స్తో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అని అంటే క్వాలిఫికేషన్స్, బిహేవియరల్ స్కిల్స్ ఇచ్చారనమాట. అనాలిసిస్ కావాలని చెప్పి, డాక్యుమెంటేషన్ చేయడం కోసం అని చెప్పి, అండ్ స్కిల్స్ అండ్ అట్రిబ్యూట్స్, టెక్నికల్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండాలని అని అంటున్నారు. అండ్ మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 అని అంటున్నారు. సో 2 to 5 year మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అడుగుతున్నారు అంటే అనలిటికల్ కెమిస్ట్రీ కూడా అడుగుతున్నారు. రిలేటెడ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ బ్రాండ్ గ్రూప్ నుంచి జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఉంది. అండ్ క్వాలిటీ అనలిస్ట్ వచ్చేసి టెక్నిప్ ఎఫ్ఎంసీ నుంచి ఉంది. ఎవనాట్ హెల్త్ సర్వీసెస్ ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకోటి ఉంది, విప్రో నుంచి ఉంది. అండ్ మాడ్ మెడ్ ఇండియా నుంచి ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మళ్ళీ పడింది. సో ఎవరైనా సరే ఇటు సైడ్ కెమికల్ సైడ్ ఉండి టీమ్ మెంబర్ క్యూసీ కెమికల్ అనలిస్టిక్ కోసం ఎవరైనా జాబ్ సర్చ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ పోస్టులు ఈరోజు ఉన్నాయండి. విప్రో అండ్ మాన్యువల్ టెస్ట్ కోసం ఉంది, సిజే ఉంది, జీ డిజిటల్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ బిగ్ కంపెనీస్ అన్ని ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మనం ఇప్పుడు పైథాన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూద్దాం. మనం లింక్డ్ఇన్లో 124 జాబ్స్ దాకా కనిపిస్తున్నాయి. దీంట్లో ఏంటంటే ఫ్యూజన్ ప్లస్ సొల్యూషన్స్ నుంచి అండ్ అల్జెబ్రా నుంచి, బీమెక్స్ టెక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి, ఈజీ హైరింగ్ సొల్యూషన్స్ నుంచి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి, కెరియర్ కేర్ హెచ్ఆర్ సర్వీసెస్ నుంచి, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ నుంచి ఉన్నాయి. సో పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే అసలు మీరు ఇంకా జాబ్ పోతుందనే భయం అక్కర్లేదు అని చెప్పి మన గెస్ట్లు వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఎవరైతే పైథాన్లో ఉన్నారో, మీ స్కిల్స్ నేర్చుకొని ఉన్నారో వాళ్ళు ఒకసారి చూడండి. సో దీన్ని ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చేసి 22 hours చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అలానే కనిపిస్తుంది. ఒక 20+ దాకా ఆల్రెడీ ఇక్కడ అప్లై చేయడం జరిగింది. సీనియారిటీ లెవెల్ ఏంటంటే ఎంట్రీ లెవెల్లో ఉండే వాళ్ళు అప్లై చేస్తే చాలా అంటున్నారు. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని అంటున్నారు. ఏ పోస్ట్ అయినా సరే చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నారు. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫస్ట్ మీరు వర్కౌట్ చేయండి. టెక్నికల్ స్కిల్స్ అంటే అది ఇంపార్టెంట్ అన్నట్టు అందరు ఇక్కడ రాస్తూ ఉన్నారు. అండ్ డిజైర్డ్ స్కిల్స్ వచ్చేసి ఇక్కడ ఫ్లాస్క్ మెసేజ్ బ్రోకర్ సర్వీస్ అని అంటున్నారు. కీ స్కిల్ స్పెషలైజేషన్ వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసినట్టే చేశారు. షిఫ్ట్ సిస్టమ్ కూడా ఉందిట. అండ్ ఇది వచ్చేసి మినిమం 5 years మస్ట్ అని అంటున్నారు. పైథాన్లో ఒక 7 to 10 years ఏమో పెట్టారు, కానీ మినిమం 5 years ఉంటే చాలా అంటున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఉండే వాళ్ళు దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో చూస్తున్నాం కదండి, ఈరోజు మనం పైథాన్లో చెక్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఒక 124 జాబ్స్ దాకా కనిపించాయి కదా. దీంట్లో మీకు రిక్వైర్డ్ స్కిల్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ మ్యాచ్ అవుతున్నాయని అనుకుంటే మీరు తప్పకుండా సర్చ్ చేసి దీంట్లో అప్లై చేసుకోండి.